A ball is dropped from a bridge 122.5 meter high. After the first ball has fallen for 2 seconds, a second ball is thrown straight down after it. What must be the initial velocity of the second ball so that both the balls hit the surface of water at the same time? సో ప్రాబ్లం ఏముందంటే ఒక ఫస్ట్ బాల్ని 122.5 మీటర్స్ హై ఉన్న ఒక బ్రిడ్జ్ నుంచి డ్రాప్ చేసినప్పుడు అది సెకండ్స్కి వచ్చిన తర్వాత ఇంకో సెకండ్ బాల్ని డ్రాప్ చేస్తే అవి రెండు కూడా సేమ్ టైంలో వాటర్ సర్ఫేస్ని రీచ్ అయితే ఈ సెకండ్ బాల్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉంటుందని అడుగుతున్నాను. సో ఫస్ట్ బాల్ వాటర్ సర్ఫేస్ని రీచ్ కావడానికి ఎంత టైం పడుతుందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకుందాం యూజింగ్ ద ఫార్ములా S = ut ప్లస్ హాఫ్ gt స్క్వేర్. ఇక్కడ S ఎంత 122.5. ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ బాల్ ఈజ్ 0, 1/2. g వాల్యూ ఎంత, యాక్సిలరేషన్ డ్యూ కాబట్టి 9.8 ఇంటూ t స్క్వేర్. సో 4.9. సో t స్క్వేర్ ఈక్వల్స్ టు 122.5 డివైడెడ్ బై 4.9, దట్ ఈస్ ఈక్వల్స్ టు 25. దెన్ t ఈక్వల్స్ టు 5 seconds. సో ఇది ఫస్ట్ బాల్ వాటర్ సర్ఫేస్ని రీచ్ కావడానికి పట్టిన టైం, దాన్ని t1 అనుకోండి. సో ఇప్పుడు t2 ఏం చెప్తున్నాడు, t2 కూడా సేమ్ ఫస్ట్ బాల్ రీచ్ అయిన టైం, ఈ రెండు సైమల్టేనియస్గా సేమ్ టైంలో రీచ్ అవుతున్నాయి. కానీ ఫస్ట్ బాల్ రిలీజ్ అయిన 2 seconds తర్వాత సెకండ్ బాల్ రిలీజ్ అయింది. సో t2 ఈక్వల్స్ ఏం తీసుకోవాలి, అప్పుడు టోటల్ టైం t1 కింద పట్టిందో 5, t1 రిలీజ్ అయిన 2 seconds తర్వాత అయింది కాబట్టి t2 అప్పుడు ఏమవుతుంది 3 seconds. సో ఇప్పుడు సెకండ్ బాల్ యొక్క ఇనిషియల్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ ద ఫార్ములా S = ut ప్లస్ హాఫ్ gt స్క్వేర్. సో S ఎంత 122.5. సో ఇనిషియల్ వెలాసిటీ u, t ఎంత వచ్చింది సెకండ్ బాల్ది 3 seconds ప్లస్ 1/2. g వాల్యూ ఎంత తీసుకోవాలి 9.8 ఇంటూ 3, t2 ఎంత 3 seconds. సో 3 స్క్వేర్. సో 122.5 ఈక్వల్స్ టు 3u ప్లస్ 1/2 ఇంటూ 9.8 ఇంటూ 9. సో 4.9 అండ్ 4.9 ఇంటూ 9 122.5 ఈక్వల్స్ టు 3u. 4.9 into 9 is approximately 44.1. సో దీని నుంచి 3u ఈక్వల్స్ టు 122.5 మైనస్ 44.1 is approximately 78.4. సో u ఈక్వల్స్ టు 78.4 divided by 3. So that is equals to approximately 26.1 meter per second. So A is the right option.